వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్సిటీని. ప్రస్తుతం నేను చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలం బనకందొడ్డిలో ఉన్నాను. బనకందొడ్డికి ఎందుకు వచ్చాడు ఈ నాగరాజ్ అనుకుంటున్నారా? కొన్ని కొత్త విషయాలు మీకు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాను నేను. ఇప్పుడు ప్రస్తుతము ఉన్న ఈ జంక్ ఫుడ్స్ కావచ్చు, ఈ పబ్ కల్చర్లు ప్లస్ ఆహారపు అలవాటు వచ్చిన తేడాలతో కావచ్చు, ఒక క్రమశిక్షణ లేని జీవితం గడుపుతున్న ఈ రోజుల్లో 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వరకు ఒక మానవుడి సగటు జీవితం 60-70కి ఆగిపోతుంది. మహా అంటే ఒక 80 వరకు వస్తున్నమాట. అయితే ఇప్పటికీ కూడా స్వతంత్ర సంగ్రామంలో అంటే భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడానికి ఆనాడు పోరాటం చేసిన నాయకుల్లో తాను కూడా ఒకడై పోరాటం చేసి ఈ రోజుకి కూడా నాటికి నేటికి మనకు సాక్షిగా నిలబడిన వ్యక్తి 113 సంవత్సరాల వయసు కలిగిన మనకు జంగం శివశంకరప్ప అలియాస్ మిలిటరీ శంకరప్ప అంటారు ఆయన్ని. ఇప్పుడు మనం ఒకటి విషయం తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే సరే ఆయనకు 113 సంవత్సరాలు వచ్చినా ఈ రోజుకి ఎంత హ్యాపీగా, అంతే ఒక షుగర్ లేదు, బీపీ లేదు, చెవుడు లేదు, ఏమీ లేదు. పళ్ళు ఒకటి ఒక ప్రమాదంలో పళ్ళు కోల్పోవడం వల్ల తప్పితే పళ్ళు ఒకటి లేవు తప్పితే ప్రతిదీ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన. ఇవన్నీ మనం పక్కన పెడితే ఈరోజు ఒక సామాన్యంగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏదైనా 5 సంవత్సరాల కాల పరిమితి ఉండే ఒక ప్రజాప్రతినిధిగా ఆయన అడుగు పెడితే ఖద్దరు చొక్కా వేసుకుంటే ఇక వారి 2వ తరం 3వ తరం వరకు ఏ కష్టం చీకు చింత లేకోకుండా జీవనం సాగించేంతగా డబ్బు సంపాదించుకొని హ్యాపీగా ఉంటారు. అయితే భారతదేశానికి స్వతంత్రాన్ని సాధించి పెట్టడానికి ఎంతోమంది మహాత్మా గాంధీ గారు కావచ్చు, వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, ఇంకా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, కామరాజ్ నాడార్ గారు కావచ్చు, ఇక జ్యోతిరావు పూలే గారు కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, ఇలా ఎంతోమందితో మహామహులతో ఆ రోజుల్లోనే ఆయన ఆ ఉద్యమంలో పాల్గొని ఈరోజు ఒక స్వతంత్ర సమరయోధుడిగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన ఎటువంటి సదుపాయాలను కూడా తీసుకోవాలంటే ఆయనకు స్వతంత్ర సమరయోధుడిగా అప్పట్లోనే ఉత్తరప్రదేశ్లో గంగా నది తీరాన 5 ఎకరాల భూమి ఇచ్చిన తూష్ నాకొద్దు అన్నారంట, దేశానికి అంకితం చేశారన్న. ఆ తర్వాత తిరుపతి అవిలాల ప్రాంతంలో 5 ఎకరాల భూమి ఇచ్చిన, అది కూడా వద్దన్నారు. స్వతంత్ర సమరయోధుడు పెన్షన్ ఇచ్చినప్పటికీ కూడా కాదనుకున్నారు. అయితే ఆ రోజుల్లో ఆయన కూలి చేసి తనకు వచ్చే ₹1 కూలితోనే ఈ ప్రాంతంలో ఈ బనకందొడ్డి ప్రాంతంలో కొంత భూమిని కొనుగోలు చేసి ఆ భూమిని తనకున్న 3 కుమారులకు కూడా, అంటే 1 ఎకరా 32 సెంట్లు, 1 ఎకరా 33 సెంట్లు, ఇట్లా 3 కుమారులకు సమానంగా పంచి ఆ కుమారులు అంటే పెద్ద కుమారుడు అంటే మిలిటరీలోకి వెళ్ళిపోయారు, ఆయన రిటైర్డ్ అయి ఉన్నారు. ఆయన 2 కుమారులు కూడా వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ ఉన్నారనమాట. వాళ్ళ కష్టార్జితంతో నిర్మించుకున్న ఇల్లు ఇది. అంటే మనం చెప్తున్నాం అనమాట, ఒక ప్రజాప్రతినిధిగా ఈరోజు 5 ఏళ్ల పాటు పాలన సాగిస్తే వాళ్ళ పిల్లలకు ఎలాంటి డోకా లేదు. కానీ మన భారతదేశానికి స్వతంత్రాన్ని సాధించి పెట్టారు ఆయన. వాళ్ళలో ఆయన కూడా ఒకరే ఉంటారు. ఎందుకంటే ఆయన 1913 జూలై 17న జన్మిస్తే 1926లోనే అంటే మహాత్మా గాంధీ గారు చిత్తూరు జిల్లాకు ఒక మీటింగ్ వచ్చిన నేపథ్యంలో ఆయన ప్రసంగానికి మన శివశంకరప్ప గారు ఆకర్షితులై అలాగే తన 13వ ఏటనే తన జీవితాన్ని దేశానికి అంకితం చేస్తూ గాంధీ గారి బాట పట్టి అలాగే వెళ్ళిపోయారు. సరే మధ్యలో ఆయన వచ్చిన తర్వాత తన చదువును కూడా కొనసాగించారు. అప్పట్లోనే మేల్ నర్సింగ్, వెటర్నరీ ఇలాంటివన్నీ కూడా చదివి ఈ రోజుకి కూడా దేశానికి, దేశంలో ఉన్న ప్రజలకు కావచ్చు, పశు సంపదకు కావచ్చు ఆయన చేత సేవ చేస్తూనే ఉన్నారు ఆయన. అలాంటి వ్యక్తి చూడండి ఈరోజు ఎంత సాదాసీదాగా ఉన్నారు, ఇక్కడే ఉన్నారు ఆయన పెద్ద ఆయన. నిజంగా ఆయన కదా మనం సెల్యూట్ చేయాల్సింది ఈరోజు. అసలుకి ఆ పెద్ద ఆయన మన భారతీయుడు నిజంగా కదా ఈ రోజుకి కూడా ఇక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటూ బిడ్డల దగ్గర హ్యాపీగా. ఈరోజు ఒక ప్రజాప్రతినిధి పిల్లలు ఏ స్థాయిలో ఉంటారు, ఖరీదైన కార్లు, లగ్జరీ రూములు, ఏసీ గదులలో తిరుగుతుంటారు. కానీ ఆయన పిల్లలు మాత్రం ఈ రోజుకు కూడా దేశం నుంచి ఎలాంటి సర్వీసెస్ కావచ్చు వాళ్ళ నాన్న తీసుకోలేదన్నమాట, ఎలాంటి ప్రతిఫలం కూడా ఆశించలేదు. కాబట్టి తన తండ్రి వల్లే వాళ్ళు కూడా ఈరోజు చాలా కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన 3వ కుమారుడు ఇల్లు ఇది. ఒకసారి మనం లోపలికి వెళ్దాం రండి. ఒక చిన్న ఇల్లు. ఓకే, ఇక్కడ ఒక చిన్న హాల్ ఉంది. ఇక్కడ అన్న మీ పేరేం పేరు? శివన్న. 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 శివశంకరప్ప గారికి ఎన్నో కుమారుడు మీరు? లాస్ట్ కుమారుడు. లాస్ట్ కుమారుడు.
మీ నాన్న దేశానికి స్వతంత్రం సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. అంత గొప్ప వ్యక్తి కడుపును జన్మించిన కుమారుడు మీరు. ఎందుకు ఈరోజు వ్యవసాయమే చేసుకుంటున్నారు మీరు? ఏం చేసేది మేము ఏం చదువుకోలేదా? లేదు లేదు. ఓకే ఓకే సార్. నాన్నగారు అప్పట్లోనే ఎస్ఎస్ఎల్సీ చదివారు, మీరు ఎందుకు చదువుకోలేదు? చదువుకోలే మేము అంతే. అంతే. ఎలా ఉంది ఈ జీవితము? ఏం చెప్పేది మనం ఇక. నాన్నగారికి 113 సంవత్సరాలు కదా, ఈ వయసు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు నాన్నగారు. మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగానే ఉన్నాం. నాన్నగారిని చూస్తే హ్యాపీగానే ఉన్నాం. హ్యాపీగానే ఉన్నారు. ఏమైనా ఇబ్బంది పెడతాడు నాన్న? ఏం లేదు. ఏ ఇబ్బంది పెట్టాడు? ఏ ఇబ్బంది లేదు. ఇప్పటికి నాన్న సేవ అది ఇది తిరుగుతుంటారు కదా, మరి మీకేమైనా ఇబ్బందా? ఏమి లేదు, ఇబ్బంది ఏం లేదు. ఏమి లేదు. ఏం లేదు. హ్యాపీగా ఉన్నారు. మీకెంతమంది పిల్లలు? మాకు ఒక కూతురు. ఒక కూతురు అంతే? అంతేలే. ఒక కూతురు. ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? మాకు 1.5 ఎకరం ఉంది సార్. 1.5 ఎకరాలు. అది నాన్న ఇచ్చినదే, నాన్న కష్టార్జితంతో. సార్ చూశారా, ఆ రోజుల్లో ఆయన వ్యవసాయం చేసుకొని తనకు వచ్చే రూపాయి, అప్పుడంట బ్రిటిష్ కల్లా అనాలు అనేవాళ్ళు కదా, ఒక రూపాయి కూలీతోనే, ఆ కూలీ డబ్బులతోనే కుమారులకు కూడా ఎకరా కూడా ఆయన భూములు సంపాదించి పెట్టారు. ఓకే, యువత మేల్కోండి, మీ శక్తిని తెలుసుకోండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మన శివశంకరప్ప గారు కలిసి రాసిన పుస్తకం అట ఇది. ఇది మీకు అంకితం చేస్తున్నాను. ఖచ్చితంగా ఖచ్చితంగా పెద్ద ఆయన. తుకి బాబా దీర్ఘాయుష్మాన్ బాబా ఇష్టకామ్యాత్మ పర సిద్ధిరస్తు. ఇది ప్రాణాల నుంచి ఎవరికన్నా ఇస్తామంటే ఎవరు నాకు తగిన వాడు దొరకలేదు. ఈ కాలానికి దేవుళ్ళు అయ్యో ఇస్తే చేద్దాం మీకు దీన్ని ఇస్తున్నాను. ఈ ప్రింట్ మాత్రం అక్కడ ఉంది. ఎక్కడ? ఈయన ఎవరు? ఆంగ్లమూలం స్వామి శ్రీకాంతానంద, అనువాదం అమీరపు నటరాజన్, అక్కడే హైదరాబాద్. ఇప్పుడు మీకంటూ ప్రభుత్వం నుంచి ఏమీ తీసుకోలేదు, మీరు అన్నీ కూడా నాకు వద్దని రాయించేశారు. మీ కుమారుడు కష్టపడి చదివి కట్టించిన ఇంట్లో మీరు ఉన్నారు ఈరోజు, అంతే కదా? ఎలా ఉంది మీకు ఈ ఆనందం? ఎంత ఉంది? మీ కుమారుడు కష్టార్జితంతో, తండ్రుల కష్టార్జితంతో ఈరోజు పిల్లలు బతుకుతున్నారు చాలా మంది, కానీ పిల్లల కష్టార్జితంతో బతుకుతున్న తండ్రి మీరు. అంతే కదా? అంతే కదా? ఏముంది, అంత వరకు వచ్చేసినాము. ఇంతే కూడా లైఫ్ లాంగ్ కూడా ఇట్లే ఉండిపోతాము. మా తల్లి తండ్రి. ఓకే, మీ ఆవిడ ఎప్పుడు చనిపోయారు? అప్పుడు ఈయన కాలం అయిపోయా. ఎవరు మీ ఆవిడ? జయమ్మ. జయమ్మ చనిపోయిన నాటికి ఎంత వయసు ఉంటుంది ఆమెకు? ఆమెకు 97 ఇయర్స్. ఓకే ఓకే ఓకే, చనిపోయారు. ఓకే, మీ భార్య లేరు ఇప్పుడు. ఎలా మీకు అసలు మీ పిల్లలు బాగా చూసుకుంటారా? చూసుకుంటారు, దానికి ఏం లేదు. వీఆర్ సెల్ఫ్ సఫిషియెంట్. ఓకే, థ్యాంక్ యూ. ఇదే సెల్ఫ్ సఫిషియెంట్ అంటున్నారు ఆయన. సొంతంగా వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరికి బానిసలం కాకుండా స్వతంత్రులుగా స్వతంత్రంగా జీవించడమే తమకు ఇష్టం అంటున్నారనమాట. మరి ఇలాంటి కుటుంబాన్ని మనం ఎక్కడైనా చూడాలి అంటే ఖచ్చితంగా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలం బనకం దొడ్డికి వచ్చి ఒక్కసారి మన జంగం శివశంకరప్ప కుటుంబాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది.